వాకాటి సునీత లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి గారికి, ఫిషరీస్ కమిటీ చైర్మన్ సోదరుడు సాయి కుమార్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరి సుహాసిని గారికి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారు, జిల్లా ఎస్పీ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు రెవెన్యూ మంత్రి తమ ఊరికి వస్తే పరిష్కారం అయితే అనేటువంటి ఆశతోటి చిలిపిచేడు మండలంలోని 16 గ్రామాల నుంచి నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని సమస్యల్ని స్పృశించేందుకు ప్రయత్నం చేశారు. చిలిపిచేడు పేరుకే మండల కేంద్రం సార్. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండదు, ఎంపీడీఓ ఆఫీస్ ఉండదు, పేరుకు పోలీస్ స్టేషన్ ఉంటుంది, కిరాయి బంగ్లాలో ఉంటుంది, 2 రూమ్లలో ఉంటుంది, ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు సార్. సో ఇట్లా నా మెదక్ పార్లమెంట్ పరిధిలో 3 జిల్లాల్లో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ లో సార్ ఒక నిజాంపేట మండలం, భూంపల్లి అక్బర్పేట మండలం, నారాయణరావుపేట మండలం, ఇట్లా చెప్పుకుంటే పోతే సార్ దాదాపు 15 కొత్తగా ఏర్పాటైన మండలాలలో అసలు అప్పీల్ ఏంటంటే మీకు రెవెన్యూ మంత్రి మీరు కాబట్టి కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రతి మండల కేంద్రంలో అవకాశం ఉంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కింద ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, వీలైతే దాంట్లోనే పోలీస్ స్టేషన్ కూడా కల్పిస్తే మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక చిన్న సమస్యకు వచ్చినప్పుడు అన్ని కార్యాలయాలను ఒకటే చోట సమీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల లోపల మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మీరు సాయంత్రం సంగారెడ్డి కూడా వస్తా ఉన్నారు సార్, కాబట్టి అక్కడ కూడా కొన్ని మండల పరిషత్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు లేనటువంటి మండలాలని 3 జిల్లా కలెక్టర్ల ద్వారా సమీక్షించి దయించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మండల కేంద్రాలకి మీరు ఒకే చోటు ఉండి శంకుస్థాపన చేస్తే విల్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్ అండ్ థ్యాంక్ఫుల్ ఆల్సో. ఎందుకంటే మా జిల్లా పేరే మెదక్ సార్. ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి జిల్లా మా జిల్లా. మెతుకు జిల్లాలో ఉన్నటువంటి మా ఆఫీసులకి జాగిచ్చేందుకు రెడీగా ఉన్నారు, సిఎస్ఆర్ ఇచ్చేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి సార్. మీరు అధికారికంగా వాటిని అనుమతిస్తే పటాన్ చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్ ప్రాంతాల్లో 90% ఆఫ్ ద బిల్డింగ్స్ కట్టడానికి సిఎస్ఆర్ కింద దాతలు ముందుకు వస్తారు సార్. కొద్దిగా మనం చూడాల్సింది సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ వైపు మాత్రం ప్రభుత్వ నిధులతో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ లేటువంటి అన్నింటికి కూడా దయచేసి మీరు సాధ్యమైనంత తొందరగా మంజూరు ఇచ్చి వెనుకబడినటువంటి మా మెదక్ జిల్లాను కొంచెం ముందుకు నడపాలని నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సార్. నేను మాట్లాడదామని అనుకుని వచ్చినటువంటి గౌతాపూర్ గురించి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ సుదీర్ఘంగా చెప్పారు సార్. ధరణి వచ్చిన 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, పాస్బుక్ లేదు. వాళ్ళంతా కూడా ట్రైబల్ సార్, గిరిజన బిడ్డలు తిరిగి వేసారిండ్రు. ఇటీవల కలెక్టర్ గారు కొంచెం చొరవ తీసుకుని గౌతాపూర్ కు వెళ్లి వాళ్ళని సంధాయించిన తర్వాత ఆర్ఎస్ఆర్ ఎక్స్టెన్షన్ మరొక 150 ఎకరాలకి పెంచుతామన్న తర్వాత ఈ రోజు ఈ సమావేశ మందిరంలో గిరిజన బిడ్డలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. ఆ సమస్యకి మీ ద్వారా ఒక ముగింపు లభిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం సార్. ఇకపోతే మా అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, పటాన్చెరుకి ఆర్టీఓ కార్యాలయం మంజూరైంది, ఆర్టీఓ ఆఫీస్ లేదని చెప్పారు సార్. అదే రకంగా రామాయంపేటకి కూడా ఆర్టీఓ ఆఫీస్ మంజూరు చేసిరు సార్. ఎన్నికల కంటే 15 రోజుల ముందు ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఒక కిరాయి ఇంట్లో పెట్టిరు సార్. రామాయంపేటకు కూడా ఒక ఆర్టీఓ కార్యాలయం, కొత్త భవనం కావాలి సార్. అదే రకంగా పటాన్చెరు కావాలి సార్. నేను గతంలో మీకు గుర్తుండే ఉంటుంది సార్, నేను దుబ్బాక నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన సార్. 365 రోజులు ఆర్టీఓ కార్యాలయం దుబ్బాకలు కావాలని ఒక లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది సార్. దయించి దాన్ని కూడా మీరే రెవెన్యూ మంత్రి గారు మా జిల్లాకు వచ్చిన సందర్భంగా మొదటిసారి మిమ్మల్ని కలుస్తా ఉన్నాం కాబట్టి దుబ్బాకకి కొత్త రెవెన్యూ డివిజన్ ఆఫీస్ తో పాటు రామాయంపేటకి, అదే రకంగా పటాన్ చెరువుకి ఆల్రెడీ మంజూరైన ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటికి నూతనంగా సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించమని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి సార్. రైతులు చాలా మంది ఉన్నారు, కానీ మాకు అతిథిగా వచ్చిన మీకు అన్నం పెట్టకుండా సమస్యల్ని ముందు పెడితే మంచిది కాదని చెప్పి నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతన్నలు కూడా నాదొక విజ్ఞప్తి. ప్రతి చిన్న విషయానికి కోర్టులకు పోతా ఉన్నాం, వకీళ్ళ కేసులు పెరుగుతా ఉన్నాయి, కోర్టులలో పెండెన్సీ పెరుగుతా ఉంది. ఈ దేశంలో సుమారు 5 కోట్ల కేసులు సుప్రీంకోర్టు దాకా పెండింగ్ ఉన్న కేసులు, 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. చిన్న విషయాలకి కోర్టుకు పోయి కోర్టుల మీద బరువు పెంచి వకీల్ సాబులను బతికించే బదులు, అదేందన్నా నువ్వే వకీల్ సాబు అట్లా చెప్తున్నావు అని అనుకోకూడదు దయచేసి, వకీల్ సాబుల్ని బతికించే బదులు కొత్త రెవెన్యూ సదస్సులు, కొత్త చట్టాలు, భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను.
ఎట్లయితే మనుషులకి ఆధార్ కార్డులు ఇస్తా ఉన్నారో అట్లే భూధార్ కార్డు అని ప్రతి రైతుకి తన సర్వే నెంబర్ తో పాటు తన పాస్బుక్ తో పాటు ఒక భూధార్ కార్డు నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే వాళ్ళకి ఒక మ్యాప్ ఫోటో తీసి దాని బౌండరీస్ ని కరెక్ట్ ఫిక్స్ చేసి ఇస్తే కోర్టులలో 5 కోట్ల కేసులలో దాదాపు 2 కోట్ల కేసులు విత్డ్రాగా ఉండడానికి అవకాశం అవుతుంది. కాబట్టి మీరు జ్యుడిషియరీ మీద కూడా కొంచెం బరువు తగ్గించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఇతర పెద్దలకి వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ పేరు పేరున మరొకసారి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఒక్క మాట సార్, ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడదు సార్. మీ పాలనలో అది జరగకుండా గత 10 ఏళ్లలో ధరణి పేరు మీద రైతుల్ని ఏడిపించి గోసపెట్టి ఎంట్రీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ రెక్టిఫై చేయాలని పార్టీలకు అతీతంగా రైతన్నని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్